టెర్రరిజం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళే ఉగ్రవాదానికి బలైపోతే ఎలా ఉంటుంది? ఈ కథ ఇప్పుడు పాకిస్తాన్ది. పాకిస్తాన్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. పాకిస్తాన్లో జఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్, ఆ ట్రైన్ హైజాక్ కి గురైంది. పాకిస్తాన్లోని క్వెట్టా ప్రాంతం నుంచి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ప్రయాణం చేస్తుంది ట్రైన్ అన్నమాట. ఆ ప్రావిన్స్ మొత్తం చాలా హిల్లీ రీజన్. దాదాపు ఆ ట్రైన్ 17 టన్నెల్స్ దాటాలి. అయితే ఒక టన్నెల్ దగ్గర అక్కడ ఉగ్రవాదులు ట్రాక్ లేపేశారు, ట్రైన్ హైజాక్ చేశారు, ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు ఆ ట్రైన్లో 400 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దానిలో 200 మందిని కంప్లీట్గా ఈ క్షణంలో కూడా హోస్టేజెస్గా ఉంచుకున్నారు. ఇంకో 200 మంది మాత్రం అంటే రకరకాలుగా విడుదలయ్యారనమాట. ఇక్కడ సూసైడ్ బాంబ్స్ పెట్టుకుని ఈ టెర్రరిస్టులు అందరూ కూడా ఈ ప్రయాణికులకు కాపలా కాస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనమాట, BLA. వీళ్ళే ఇప్పుడు ఈ ట్రైన్ని హైజాక్ చేశారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే, మేము హోస్టేజెస్ వదలాలంటే ఎవరైతే పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారో, ఎవరైతే బలూచిస్తాన్ లీడర్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళందరినీ వదిలిపెట్టాలని చెప్పి. సో బలూచిస్తాన్కి ఏం కావాలంటే స్వతంత్రం కావాలి, వాళ్ళకి ఆర్థికపరమైన స్వావలంబన కావాలి, అక్కడ ప్రజానీకానికి ఉద్యోగాలు కావాలి, ఆ ప్రాంతంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఆ ప్రాంతానికే కావాలి వీళ్ళ డిమాండ్. అయితే ఎవరు కూడా ప్రపంచంలో ఆయుధాలను ఒప్పుకోరు, ఇలాంటి హింసను ఒప్పుకోరు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తుంది తప్పే. ఇప్పుడు పాకిస్తాన్ BLA టెర్రరిస్ట్ గ్రూప్ గా తీసుకుంటుంది, టెర్రరిస్ట్ గ్రూప్ గా కన్సిడర్ చేస్తుంది. వీళ్ళు తప్పే చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ కూడా టెర్రరిజం అనేదాన్ని పెంచి పోషించకూడదు. ఎవరైతే పెంచి పోషిస్తారో అదే చివరికి దాని వల్లే వాళ్ళు బలైపోతారని చెప్పి ఈ కథ ఉదాహరణ చెప్తుంది. ఈ బలూచిస్తాన్ సంబంధించిన పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంది. దీనికి ఇంకా అంతు లేకుండా పోతుందన్నమాట.